Hi friends, welcome to Prashant Competitive Hub YouTube ఛానల్. తెలంగాణ స్టేట్లో 25,000 టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి. అతి త్వరలో విద్యాశాఖలో 15,000 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో టెట్ కోసం 6 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. టీచర్ పోస్టులు భర్తీ చేసే సందర్భంగా బీఈడీ అండ్ డిఈడీ చేసిన వారు, బీఈడీ అండ్ డిఈడీ సెకండ్ ఇయర్ చదువుతున్నవారు టెట్ ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలి. టెట్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 1, పేపర్ 2 తెలుసుకోవాలి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఫర్ మోర్ తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టెట్ యొక్క క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2017 ఒకసారి అబ్జర్వ్ చేస్తే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, పేపర్, టైమింగ్స్, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. పేపర్ 1 డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 hours 30 minutes. పేపర్ 2 డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 hours 30 minutes. పేపర్ 1 అనేది మార్నింగ్ జరుగుతుంది, పేపర్ 2 అనేది ఆఫ్టర్నూన్ జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ టీఎస్ టెట్ ఎగ్జామ్. టీఎస్ టెట్ ఎగ్జామ్ రాయడానికి మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. పేపర్ 1కి, పేపర్ 2కి. మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టీఎస్ టెట్ పేపర్ 1 క్లాస్ ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్. ఇంటర్మీడియట్, సెకండరీ, సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ ద మినిమం మార్క్స్ షెల్ బి 45% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలో 45% ఇంటర్లో వచ్చి ఉండాలి. అండ్ పాస్ ఇన్ సెకండ్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఎల్ఈడి, 2 year డిప్లొమా ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫై అయి ఉండాలి, పాస్ అయి ఉండాలి. ఇంటర్ చేయాలి ప్లస్ టీటీసీ చేసి ఉండాలి. ఆర్ ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్. ఇంటర్మీడియట్లో 45% మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్లో మినిమం మార్క్స్ షెల్ బి 40% ఉండాలి. అండ్ పాస్ ఇన్ సెకండ్ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ 4th year బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఎల్ఈడి, 2 year డిప్లొమా ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయి ఉండాలి. In case of candidates who have passed or admitted into DED course prior to issue of this guidelines 23/12/2015 all eligible. Paper 1 minimum qualification for TS TET paper 2 class 6 to 8 class. BA, BSc, BCom with at least 50% marks. In case of SC, ST, BC different able candidates the minimum marks shall be 45%. డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్లో 45% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ పాస్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ అండ్ బ్యాచులర్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి కోర్స్ కంప్లీట్ చేయాలి. అండ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ కూడా కంప్లీట్ చేయాలి పేపర్ 2కి. BA, BSc, BCom with at least 50% marks. In respect of SC, ST, BC different able candidates the minimum marks shall be 40%. డిగ్రీలో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్లో 40% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ పాస్ ఇన్ బ్యాచులర్ ఎడ్యుకేషన్ బీఈడి కోర్స్ పాస్ అయి ఉండాలి. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. In case of candidates who have passed or admitted into BED course prior to issue of these guidelines or 4 year BA BED చేసి ఉండాలి. BSc BED with at least 50% marks వచ్చి ఉండాలి. In case of SC, ST, BC different able candidates the minimum marks shall be 45% వచ్చి ఉండాలి. Or graduation with language considered as one of the optional subject or Bachelor of Oriental Language or its equivalent.
గ్రాడ్యుయేషన్లో ఆప్షనల్ సబ్జెక్ట్ ఒక లాంగ్వేజ్ ఉండాలి. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్, గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ అండ్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్, BD with language concerned as one of the methodologies in respect of language teachers. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చిండు. ది క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ టెట్ ఎగ్జామినేషన్. ఎవరైతే బీఈడి ఫైనల్ ఇయర్ చదువుతున్నారో లేదా టీటీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వారు టెట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. TET examination subject to condition that the candidates cannot be appear for DSC with this TET certificate unless the candidate acquires requisite qualification. కొంతమంది టెట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారు కానీ బీఈడి టీటీసీలో ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళు డిఎస్సికి ఎలిజిబుల్ కాదు. రిక్వజైట్ క్వాలిఫికేషన్ అయి ఉండాలి. టెట్ ఎగ్జామ్కి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఏ డిప్లొమా డిగ్రీ కోర్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ద నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, NCTE గుర్తించబడాలి. స్ట్రక్చర్ అండ్ కాంటెంట్ ఆఫ్ TS TET exam. The structure and content of TET is given the following paragraphs. All question will be multiple choice questions ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్. ఈచ్ క్యారింగ్ 1 mark with 4 alternatives out. Which of the one answer will be correct. There will be no negative marks. ప్రతి ఒక్క క్వశ్చన్ ఒక మార్క్ క్యారీ అవుతుంది. 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దాంట్లో ఆ 4 ఆల్టర్నేటివ్స్లో ఒక ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఎలాంటి నెగిటివ్ మార్క్ ఉండదు టెట్ ఎగ్జామ్కి. There will be 2 papers for TET. Paper 1 will be person with who intends to be a teacher for class 1st class to 5th class, and paper 2 will be for a person who intends to be a teacher for 6th to 8th class. A person who intends to teacher either for class 1st class to 5th class or 6th class to 8th class will have to appear both papers, paper 1 and paper 2. TET paper 1 number of multiple choice questions 150 questions ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 hours 30 minutes. స్ట్రక్చర్ అండ్ కాంటెంట్ ఆల్ కంపల్సరీ. పేపర్ 1కి టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ వచ్చేసి 30 మార్క్స్ క్యారీ చేస్తాయి. టోటల్గా 150 మార్క్స్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 మార్క్స్. 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 30 questions 30 marks. Language 2 English 30 questions 30 marks. Mathematics 30 questions 30 marks. Environmental studies 30 questions 30 marks. టోటల్గా 150 మార్క్స్. నోట్ 1 అని ఇక్కడ ఇచ్చిండ్రు. ద టెస్ట్ items on child development and pedagogy will focus on educational psychology of teaching and learning relevant to the primary level. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ అనేది ఎక్కువ సైకాలజీ టీచింగ్ అండ్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అడుగుతారంట ఎగ్జామ్స్ క్వశ్చన్స్. నోట్ 2 హౌ టు చూస్ లాంగ్వేజ్ 1 ఆఫ్ TS TET పేపర్ 1. The following languages are offered under first language in schools under state syllabus: Telugu, Urdu, Hindi, Bengali, Kannada, Marathi, Tamil and Gujarati. ఈ లాంగ్వేజెస్లో ఫస్ట్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ 8 లాంగ్వేజ్లో లాంగ్వేజ్ 1 సెలెక్ట్ చేసుకోవాలి టెట్కి. ది లాంగ్వేజ్ 2 షెల్ బి ఇంగ్లీష్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. లాంగ్వేజ్ 2 అనేది ప్రతి ఒక్క క్యాండిడేట్ ప్రతి ఒక్క మెథడ్ వాళ్ళకి లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్ అందరికీ కంపల్సరీ అది. ది సిలబస్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆర్ డిజైన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టాపిక్స్ ఆఫ్ క్లాసెస్ 1st class to 5th. ద difficult standard as well as linkages of content topics could be up to secondary stage up to class 10.
up to class 10th for testing. The test items in the mathematics and environmental studies will contain multiple choice questions, not only on the content but also pedagogy. The mathematics 24 multiple choice questions will be content and 6 multiple choice questions on pedagogy. Similarly, in environmental studies, 24 multiple choice questions will be content and 6 multiple choice questions on pedagogy. మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఆ టాపిక్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎగ్జామ్ డిజైన్ అనేది చేస్తారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మ్యాథమెటికల్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేవి ఆ బుక్స్ మీద డిజైన్ చేస్తారు ఎగ్జామ్ అనేది. ఈ మ్యాథమెటిక్స్లో 24 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ కాంటెంట్ మీద అడుగుతారు, 6 క్వశ్చన్స్ అండ్ పెడగాగి మీద అడుగుతారు. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద 24 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాంటెంట్ మీద అడుగుతారు, 6 క్వశ్చన్స్ అనేవి పెడగాగి మీద అడుగుతారు బోధన అధ్యయన శాస్త్రం మీద. The syllabus for language 1 and 2 shall be based on the proficiency in the language, elements of language, communication and comprehension abilities standard up to 10th class level. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 సిలబస్ అనేది ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కంప్రహెన్షన్ ఎబిలిటీస్ గురించి అప్ టు 10th క్లాస్ వరకు ఉంటుంది. ఇన్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండర్ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఈచ్ షల్ బి ఇంక్లూడ్ 6 క్వశ్చన్స్ ఆఫ్ పెడగాగి ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2లో 24 క్వశ్చన్స్ వచ్చేసి కాంటెంట్ నుంచి అడుగుతారు, 6 క్వశ్చన్స్ వచ్చేసి పెడగాగి నుంచి అడుగుతారు. పేపర్ 2 ఫర్ టెట్ నంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టోటల్గా 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 hours and 30 minutes అండ్ స్ట్రక్చర్ అండ్ కాంటెంట్ ఆల్ కంపల్సరీ. సబ్జెక్ట్ నంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు, 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 30 multiple choice questions, 30 marks. Language 2 English 30 multiple choice questions, 30 marks. For mathematics and science teachers, mathematics and science. B for social studies teachers, social studies. And C for any other teacher, either 4th A or B. 4th serial number of multiple choice questions వచ్చేసి 60 multiple choice questions, 60 marks. టోటల్గా 150 multiple choice questions, 150 marks. Note 1. The test items on child development pedagogy will focus on educational psychology of teaching and learning relevant to the elementary level. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అనేవి ఫోకస్ చేస్తుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. సైకాలజీ బోధన అభ్యాసన. Note 2. How to choose language 1 for language 1 of TS TET paper 2. The following languages are offered under first language in secondary schools under state syllabus: Telugu, Urdu, Hindi, Kannada, Marathi, Tamil and Sanskrit. The candidate has to choose one of these 7 languages under language 1 of TET. క్యాండిడేట్స్ ఈ 7 లాంగ్వేజెస్లో 1 లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లాంగ్వేజ్ ఏం చదివింటారో స్కూల్ లెవెల్లో అప్ టు 10th క్లాస్ తెలుగు చదివింటే తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి, ఉర్దూ చదివింటే ఉర్దూ సెలెక్ట్ చేసుకోవాలి, హిందీ చదివింటే హిందీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ లాంగ్వేజ్ ఏది చదివింటారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ది లాంగ్వేజ్ 2 షెల్ బి ఇంగ్లీష్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. లాంగ్వేజ్ 2 అనేది అందరికీ ఇంగ్లీష్ ఉంటుంది కంపల్సరీగా. Note 4. For paper 2 mathematics and science sectors, the question will be as follows. Questions mathematics and science questions ఇలా ఉంటాయి. mathematics 30 multiple choice questions, content 24, pedagogy 6 questions అడుగుతారు. science 30 multiple choice questions, content 24, pedagogy 6 questions అడుగుతారు. A content physical science 12 multiple choice questions, content biological science 12 multiple choice questions, science pedagogy 6 multiple choice questions. Note 5. For paper 2 social studies, the syllabus will cover the sectors areas namely history, geography, civics and economics. Out of 60 marks, 48 will be content and remaining 12 on pedagogy.
ఫర్ పేపర్ 2 సోషల్ స్టడీస్ వాళ్ళకి ద సిలబస్ అనేది హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్ మీద కవర్ చేస్తారు. 60 మార్క్స్, అవుట్ ఆఫ్ 60 మార్క్స్లో 48 విల్ బి కాంటెంట్ అడుగుతారు. రిమైనింగ్ 12 క్వశ్చన్స్ అనేవి పెడగాగి అడుగుతారు. నోట్ 6 ఫర్ పేపర్ 2 ద సిలబస్ ఫర్ టెట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ సోషల్ స్టడీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద టాపిక్స్ ఆఫ్ క్లాస్ 6 to 8 క్లాస్ నుంచి అడుగుతారు. Difficulty standard of questions as well as their linkages could be up to senior secondary level 12th class వరకు ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ సోషల్ స్టడీస్ వాళ్ళ యొక్క పేపర్ 2 అనేది టాపిక్స్ 6 క్లాస్ నుంచి 8 క్లాస్ వరకు అడుగుతారు. ప్యూర్ డిఫికల్టీ వచ్చేసరికి 12th క్లాస్ వరకు ఆ సబ్జెక్ట్స్ కవర్ చేసి అడుగుతారు. The syllabi for language 1 and language 2 shall be based on the proficiency in the language, the elements of language and communication and comprehension abilities, standard up to senior secondary level 12th class. Minimum question paper ఏ మీడియంలో అడుగుతారు. The question paper shall be bilingual English followed by the language 1 chosen by the candidate. డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది, దాని తర్వాత లాంగ్వేజ్ 1 ఎలా సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో టెట్ పేపర్ ఉంటుంది. ఎక్సెప్ట్ సాంస్క్రిట్ తప్పించి ఫర్ క్యాండిడేట్ చూసింగ్ సాంస్క్రిట్ ద క్వశ్చన్ షెల్ బి ఇన్ తెలుగు ఫాలోడ్ బై సాంస్క్రిట్ దేవనగరి స్క్రిప్ట్. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టెట్ ఇష్యూ ఆఫ్ మెమో సర్టిఫికేట్స్ the percentage of qualifying marks for different categories are shown below. Serial number, category, pass marks. For first category general 60% అబోవ్ వచ్చి ఉండాలి. 60% అండ్ అబోవ్ అంటే 150 మార్క్స్కి 90 మార్క్స్ అబోవ్ వచ్చి ఉండాలి. అలాగే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి 50% అండ్ అబోవ్ అంటే 75% మార్క్స్ అబోవ్ వచ్చి ఉంటేనే క్వాలిఫై, 75 మార్కులు రావాలి. జనరల్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్స్కి 90 మార్క్స్ కంటే ఎక్కువ వస్తే వాళ్ళు క్వాలిఫై. అండ్ బీసీ వాళ్ళకి వచ్చేసి 50% అండ్ అబోవ్ అంటే 75 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 40% అండ్ అబోవ్ అంటే 60 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. The validity of TET certificate. The validity of certificate shall be period of 7 years from the date of TET concerned. ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే 7 years వరకు ఉంటుందని 2017లో నోటిఫికేషన్లో ఉంది. కానీ లేటెస్ట్గా ఎన్సిటి నిబంధనలు ఏం చెప్తున్నాయంటే ఒకసారి టెట్ క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పింది. దీని గురించి ఏ ఆశ్చర్యపడకండి. Weightage of TET scores in the teacher recruitment of the state. 20% weightage to TET scores shall be provided in the teacher recruitment of the state government. That is 20% weightage is TET and 80% weightage for written test in teacher recruitment test based on the which selection list shall be prepared. డిఎస్సి అనేది 80% weightage ఉంటుంది. టెట్ అనేది 20% weightage ఉంటుంది. టెట్ ప్లస్ డిఎస్సి కలిపి మనకు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ సెలెక్ట్ చేస్తారు. టెట్ అండ్ డిఎస్సి కలిపి ఫైనల్ సెలెక్షన్ కేటగిరీని సెలెక్ట్ చేస్తారు. టోటల్గా పేపర్ 1 పేపర్ 2 వచ్చేసి టెట్ యొక్క స్ట్రక్చర్ ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఫర్ మోర్ తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్.